హలో, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ఛానల్ అండి. ఇవాళ ప్లెయిన్ పప్పుచారు అంటారు. ఇది పసిపిల్లలకి ఆహారంగా పెడతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. కారము, చింతపండు అట్లాంటివి ఏమి వేయము. టమాటా కూడా వేయరు. నేను రుచి కోసం 2 పచ్చిమిరపకాయల చీలికలు, ఒక పెద్ద టమాటా వేశాను. తాళింపులోకి ఒట్టిమిరపకాయలు, మజ్జిమిరపకాయ ఇవే వేస్తారు. దీనికి కాంబినేషన్ వచ్చేసి మజ్జిమిరపకాయలు నంచుకోవడానికి బాగుంటాయి. ఊరగాయ పెట్టుకొని కూడా తినచ్చు. నెయ్యి వేసుకొని ఊరగాయ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఆవకాయ, కొత్త ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇది వచ్చేసి ఉల్లిపాయ తాళింపు. ఫస్ట్ మజ్జిమిరపకాయలు వేయించుకొని తీసి అదే గిన్నెలోకి తాళింపు వేశాను. తాళింపులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు వేసి మజ్జిమిరపకాయ తాళింపులోకి కూడా వేసి తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ చీలికలు వేసి కొద్దిగా పసుపు వేసి ఉప్పు వేసాను. అది బాగా వేగాక పప్పు, ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదా, అది వేసి కాసేపు ఒక తెరలునిచ్చాక దించేసాను. అంతే. ఇది దీంట్లోకి మజ్జిమిరపకాయల కాంబినేషను నంచుకోవడానికి చేశాను. అంతే. అది బాగుంటుంది. ఊరగాయ ఉన్నా కూడా ఊరగాయ కూడా బాగుంటుందండి. ఊరగాయ బాగుంటుంది. చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. పార్ట్స్తో వంట చేసేటప్పుడు కేర్ఫుల్. ఎంత సీజనింగ్ చేసి ఇది చేసినా కూడా మీకు దాని గురించి బాగా తెలిసింటే చేయండి. తాళింపు వేసినప్పుడు ఒకరోజు నాకు పేలిపోయి రూఫ్ టాప్ అంతా చిట్లింది, కొద్దిగా చేతికి కూడా చిట్లింది. కొంచెం పార్ట్స్ మీద వంట చేసేటప్పుడు కేర్ఫుల్గా వంట చేయండి. చాలాసేపు అట్లే పెట్టి తాళింపు వేయద్దు. ఏదైనా అన్నీ వేసి నీళ్లు పోసి ఉడకబెట్టేకైతే ఓకే, అది కూడా చీలుతున్నాయి. పేలి చీలడం అయితే ఓకే, కింద కారుతుంది, కానీ పేలిపోతే మటుకు డేంజరస్. ఆడ దగ్గర ఉంటే గిన ఆ రోజు నాకు ఏమి దేవుడి దైవలు ఏమీ కాలేదు. చేతులకి కొద్దిగా చిట్లింది, కానీ మొహానికి, కంటికి ఏమైనా చిట్లింటే ఏమయ్యేది. ఇది ఇట్లా బాగా మగ్గాక ఉడకబెట్టిన పప్పునంతా దాంట్లోకి పోసుకొని ఒక మరిగించాక ఇంకా దించేసి తినడమే బాగుంటుంది. సమ్మర్లో హాయిగా ఉంటుంది. కారము, చింతపండు ఏమి వెయ్యము. బాగుంటుంది. పసిపిల్లల వరకు, ముసలి వాళ్ళ వరకు ఓకే అండి. థ్యాంక్ యూ.